భూభారతి చట్టంతో రైతుల భూ సమస్యలు స్థానికంగానే పరిష్కారం అవుతున్నాయన్నారు ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి. బీఆర్ఎస్ హయాంలో తెచ్చిన ధరణితో అన్ని వర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో భూభారతిపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఎంపీ రఘురాంరెడ్డి, ఎమ్మెల్యే రాగమయ్య సహా కలెక్టర్ పాల్గొన్నారు. సాదా బైనామాతో కొనుగోలు చేసిన భూముల సమస్యలకు కొత్త చట్టంపై పరిష్కరిస్తుందన్నారు జిల్లా కలెక్టర్. భూమి రికార్డు ఫస్ట్ సృష్టించుకోవాలంటే ఫస్ట్ కావాల్సింది సర్వే. పోయిన చట్టంలో మనకి ప్రతి 30 సంవత్సరాలు ఒకసారి సర్వే చేయాలని అనుకున్నా కానీ దాదాపు 40 సంవత్సరాల వరకు ఇలాంటి సర్వే అవ్వలేదు. సర్వే చేయడానికి, ఆ సర్వే చేయడానికి నిర్వహించడానికి అధికారులను నియమిస్తూ ప్రతి గ్రామానికి లైసెన్స్ సర్వేలు నిర్మిస్తూ, లైసెన్స్ సర్వేలు ప్రైవేట్ వ్యవస్థ కాబట్టి వాళ్ళ పైన 100 సర్వే సర్టిఫై చేయించి కొత్త యంత్రాలు అంటే టీజీపీఎస్ యంత్రాలు ఒక యంత్రం 50-60 లక్షలు ఉంటే మన జిల్లాలో ఆల్రెడీ 2 వస్తున్నాయి ప్రజల కోసం. ఈ యంత్రాలు కూడా ఎప్పుడు జరిగింది. ఈ చట్టం ద్వారా శాశ్వతంగా సర్వే కష్టాలు జీపీఎస్ ద్వారా ఒకసారి హద్దులు కట్టి పెట్టేస్తే మనకి రాళ్ళు పెట్టే అవసరం లేకుండా ఈ చట్టం ద్వారా సర్వేని పూర్తిగా మనం చేయడానికి ఒక అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు సర్వే చేసిన తర్వాత, హద్దులు తెలిసిన తర్వాత, కొలతలు తెలిసిన తర్వాత, భూమి స్వభావం తెలిసిన తర్వాత యాజమాన్యం పైన మన జిల్లాలో కొంతమందికి అందరికీ తెలుసు, చాలా మందికి తెలియదు. మన జిల్లాలో 1,00,000 పైన సాదా వాయిదాల ద్వారా కొనుగోలు చేసిన కాగితాలు అమలు కోసం పెండింగ్లో ఉన్నాయి. జూన్ 2, 2014 ముందు కొనుగోలు అమలు అయి ఉంటే 2020 అప్లికేషన్ చేసుకున్న వాళ్ళైతే అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు సుమారు అందరూ ఉన్నారు. వేసుకున్నారని కొంతమందికి తెలియదు. మీరు మీ కుటుంబ సభ్యులు వేసుకున్నారు, వచ్చి మెసేజ్ లేవు, అప్లికేషన్ వేశారు.